సింధూర్ పాయసం చేయని, నువ్వు మధ్యలో అడ్డుపడకు. అవునరా, నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చో. సరే మీ ఇష్టం. కూర్చో సింధూర్. దామిని, నువ్వు వెళ్ళి పాయసం చెయ్యి, వెళ్ళు. ఏ, హే. మీరు ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. మావిడ పాయసం అద్దరు కొట్టేస్తుంది. ఇప్పుడే కదరా దామినికి వంట రాదు అని చెప్పావు. అదేం కాదు డాడీ, అలా చేస్తే కాస్త పౌరుషం తెచ్చుకుని పాయసం ఇరగదీస్తుందని అలా చెప్పాను అంతే. ఆ? బాగుందిరా. ఇంకా ఇంతసేపు మేడం? ఇదిగో అయిపోయింది. ఆ బౌల్స్ అందుకో, సింధూర్ వాళ్ళకి పెట్టేద్దాం. మేడం, దేవుడికి పెట్టారా? అయ్యో మర్చిపోయానే. ముందు దేవుడికి పెట్టిరండి. మంచి ఐడియా.
బయటకొచ్చారా? వచ్చానండి. రోజీ గారు, జాగ్రత్తగా వినండి. సాహు మీ ఇంట్లోనే ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడో నాకు పూర్తిగా క్లారిటీ లేదు. ఒకళ్ళపై అనుమానం ఉంది గాని వెంటనే చెప్పలేను. తేడా వస్తే నవ్వుల పాలవుతాం. అది నాకు ముందే తెలుసండి. నాకు కూడా ఒకళ్ళ మీద అనుమానంగా ఉంది. తగిన సాక్ష్యాల కోసం చూస్తున్నాను, అంతే. సింధూర్, దామిని చేసిన పాయసం ఎలా ఉన్నా బాగుంది అని చెప్పరా, లేదంటే ఆ పిల్ల బాధపడుతుంది. అలా ఎలా కుదురుతుంది? బాగపోతే బాలేదనే చెప్తాడు. కరెక్ట్ మామ్, నేను మాత్రం నిజమే చెప్తా. మ్మ్. సింధూర్ ప్లీజ్, దానికి అసలే ముక్కు మీద కోపం. నువ్వు అలా అంటే ఏడుస్తుంది. ఆ, ఇలా సెంటిమెంటల్ గా బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని కొందాం అనుకుంటున్నారు. ఒరే సింధూర్, బాగా ఆలోచించుకో. పెళ్ళాం వంట బాగలేదంటే రేపటి నుంచి నువ్వే ఆ వంట చేయాల్సి వస్తుంది. ఆ? మన అబ్బాయిని మీరు అలా బెదిరించకండి. మ్మ్. ఇప్పుడు నిజం చెప్పకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఆంటీ, దానికి వంట చేయడం వచ్చు. మీ అబ్బాయికి ఏ ఇబ్బంది కలగదు. నేను ఇప్పుడే వస్తాను. అలాగే. రోజీ గారు, ఏసీపీతో మంతనాలు ఆడుతున్నట్టున్నారు. నన్ను పట్టుకోవడానికి చాలా ప్లాన్స్ వేస్తున్నారే. మిడిసిపడుతున్నావు సాహు. నువ్విలా ఎంతో కాలం తప్పించుకోలేవు. నన్ను మీరు గ్యారెంటీగా పట్టుకుంటారు. కానీ అప్పటికే మొత్తం అంతా చేచారిపోతుంది. ఇప్పుడే నేను ప్లాన్ చేశాను. వింటే మీ గుండె ఆగిపోతుంది. ఏం చేసావురా? దామిని పాయసం చేసింది కదా, దాంట్లో విషం కలిపాను. దాన్ని ముందుగా తినేది మీ అల్లుడే. చూసుకోండి. రేయ్! రేయ్! నో! ఆహాహాహాహాహా. ఈ అద్భుతమైన పాయసాన్ని ముందు ఎవరు తినాలి? మా ఆచారం ప్రకారం అయితే ముందు మీ అబ్బాయే తినాలి. హ? సరే, ఈసారి ఆ ఆచారాన్ని మారుద్దాం. అందరం ఒకేసారి తిందాం. మ్మ్? ఓకే. అయితే రెడీ, 1 2 3 స్టార్ట్. ఆగండి. పాయసం ఎవరు తినకండి, అందులో విషం ఉంది. ఆంటీ, ఇది నేనే స్వయంగా తయారు చేస్తాను. బయట వారు ఎవరి చేతిలో దాంట్లో పడలేదు. దామిని, నీకు తెలియకుండా అందులో విషం కలిసింది. నా మాట విని అదెవరు తినకండి. అదేంటి వదిన గారు, మీ అమ్మాయే స్వయంగా చేసుకొచ్చిన పాయసంలో విషయం ఎవరు కలుపుతారు? లాజిక్కులు చూస్తే లాభం లేదొదినా. మన శత్రువు ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు. సరే రోజీ గారు, దీనికోసం వాదనలెందుకు? ఈ పాయసం ఎవరు తినొద్దు, పక్కన పెట్టేద్దాం. ఆంటీ, ఈ పాయసంలో విషం కలిసిందని మీకు ఎవరు చెప్పారు?
ఈ స్వీట్ ఏమో దామినియే స్వయంగా ప్రిపేర్ చేసింది. మేమెవరం కిచెన్లో కూడా వెళ్ళలేదు. ఇందులో విషయం కలిసే అవకాశం ఎక్కడుంది ఆంటీ? అవునా ఆంటీ, పాల ప్యాకెట్ కూడా కొత్తది తీసుకున్నాను. అన్ని సీల్ చేసిన ప్యాకెట్స్ నుంచే ఓపెన్ చేసి మరీ చేశాను. ఇందులో విషం కలిసే అవకాశమే లేదు. కావాలంటే ముందు నేనే తింటానంటీ. ఏయ్ ఏ దామిని, దామిని, ఇది ప్రాణాలతో చెలగాటం. సెంటిమెంట్స్ కి చోట్లేదు. కానీ అమ్మా, దామిని చెప్పింది నిజం. దాంట్లో విషయం కలిసే అవకాశమే లేదు. సింధూర్, దామినితో పాటు కిచెన్లోకి ఎవరైనా పనివాళ్ళు వెళ్ళారా? లేదు డాడ్, వాళ్ళంతా వేరే పనుల్లో ఉన్నారు. అవును మావయ్య, కిచెన్లోకి ఎవరూ రాలేదు. దేవి ఆఖరిలో వచ్చి పాయసం దేవుడికి నైవేద్యం పెట్టమని చెప్పింది, అంతే. దేవియా? దేవి కిచెన్ లోకి వచ్చిందా? తనిప్పుడు ఎక్కడుంది? దేవి, దేవి, దేవి! మేడం, నేను నువ్వు కిచెన్ లోకి ఎందుకు వెళ్ళావు? ఇప్పుడేమైంది మేడం? ఈ పాయసంలో విషం కలిసిందని సాహు చెప్తున్నాడు. కిచెన్ లోకి నువ్వు మాత్రమే వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు? పాయసంలో విషమా? నేను చివర్లో మాత్రమే వెళ్ళాను మేడం. అప్పుడు కూడా ఆ డిష్ నేను ప్రిపేర్ చేయలేదు. ముందొక మాట అనుకున్న తర్వాత నువ్వు మరోలా చేయడం తప్పు. అసలు ఈ పాయసంలో ఎవరు విషం కలిపినట్టు? అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? ఓకే మేడం, నేనే తప్పు చేయలేదు. దామిని మేడంకి సాయం చేద్దామని కిచెన్లోకి వెళ్ళాను. అయినా మీరు నన్ను అనుమానిస్తున్నారు కాబట్టి ఇది నేను తింటాను. ఏయ్! అరే! ఏయ్! దేవి! దేవి, ఏయ్ ఏయ్ ఏ చూశారు కదా మేడం, దీంట్లో విషం ఉంటే ఈ పాటికి నేను చచ్చిపోయేదాన్ని. సారీ దేవి, ఒక్కోసారి అందరినీ అనుమానించాల్సి వస్తుంది. సింధూర్, డేంజర్ ఏం లేదు, అందరూ తినండి. సాహు ఎందుకు ఇలా చేశాడు? కేవలం భయపెట్టడానికి మాత్రమే చూస్తున్నాడా, లేదా వాడి ప్లాన్ ఇంకేదైనా ఉందా? దామినితో పాటు కిచెన్లో ఉన్నది నేనే కాబట్టి నా మీద నీకు అనుమానం వస్తుందని నాకు తెలుసు. అందుకే ఆ పాయసంలో విషం కలపలేదు. కానీ ఈసారి ఇలాంటి ఫేక్ ట్రయల్స్ వెయ్యను. ఖచ్చితంగా ఎవరో ఒకరిని చంపేస్తాను.
విక్కీ ఏం చేస్తున్నాడో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో తెలియడం లేదే. ఇలా అయితే ఎంతకాలం ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఏం చెయ్యాలి? అబ్బా, ఏం చెయ్యాలి? లాభం లేదు. విక్కీగాడు ఆవేశపడే జనాల్ని చంపడం తప్ప ఏం చేయలేడు. నేనే వెళ్తాను. అపర్ణ ఎక్కడుందో తెలుసుకుని సాహు కాప్ చెప్తాను. ఇక్కడ ఎవ్వరు లేరు. చంపైపోతాను. సారీ బాస్. వెనుకడుకు ఒక మాంత్రికుడు ఒక రాజకుమారుణ్ణి ఇలాంటి గెస్ట్ హౌస్ లోనే బంధించాడంట. వాడికి అన్నీ ఇచ్చి తూర్పు వైపు గదికి మాత్రం వెళ్ళొద్దన్నంట. కానీ వాడు అక్కడికే వెళ్ళి మాంత్రికుడు ప్రాణాల మీదకి తెచ్చాడు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. ఇక్కడ అన్నీ ఇచ్చావు, కానీ పుస్తకాల జోలికి మాత్రం వెళ్ళొద్దన్నావు. నాకా పుస్తకాలు చదవకపోతే బుర్ర పని చేయదు. కాబట్టి నేను జంప్. వదినా, ఇక పెళ్లి తతంగాలు మొదలు పెట్టాలి. ఈ రోజు అమ్మాయికి కళ్యాణ స్నానం చేయించి శివయ్యకు అభిషేకం చేయించాలి. అలాగే చేయిద్దాం. పక్కనే శివాలయం ఉంది, పిల్లల్ని అక్కడికి తీసుకెళ్దాం. అదంతా ఓకే కాని వదినా, రుద్రాభిషేకానికి ఏకముఖి రుద్రాక్ష కావాలి. దాంతో పూజ చేయటం మా ఆనవాయితీ. అయ్యో, ముందే చెప్పొచ్చు కదా వదినా. నేను తెప్పించేదాన్ని కదా, మన ఇంట్లో లేదు. ఇప్పుడెలా? పెళ్ళంతా హడావుడైపోయింది వదినా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియటం లేదు. అందుకే మర్చిపోయాను. సరే, నేను ట్రై చేస్తానులేండి. ఆ, అప్పుడు ఏం జరిగిందో తెలుసా? చెప్పు చెప్పు. హీరో విలన్ ఎదురెదురుగా నిలబడ్డారు. అప్పుడు హీరో విలన్ ని పట్టుకొని డిషూమ్ 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 పెద్ద ఫైట్ జరిగింది. విలన్ పారిపోయాడు. అది కాదురా, అర్జెంటుగా కావాలి. తీసుకొచ్చి ప్లీజ్. వదినా, ఏకముఖ రుద్రాక్ష దొరకాలంటే టైం పడుతుంది. ఇప్పటికిప్పుడు తెప్పించలేము. రోజీ, ఏకముఖ రుద్రాక్ష మా ఇంట్లో ఉంది. మొన్న మేము ఋషికేశ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం. అవునా? అయితే అభిషేకానికి ఆ రుద్రాక్ష తెప్పించగలవా కమలా? ఎందుకు తెప్పించలేం? ఇంట్లో మా అబ్బాయి ఉన్నాడు. ఎవరైనా పంపితే ఇచ్చేస్తాడు. హీరోయిన్ పులిని చూసింది. అలా 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 అడుగులు వేస్తూ హీరో వైపుకెళ్ళింది. వస్తుంది. హీరోయిన్ భయపడుతుంది. అప్పుడు పులి ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందో తెలుసా? ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ పులి మీదకొస్తుంది. వస్తుంది, పులి మీదకొస్తుంది, పులి మీదకొస్తుంది, రాజకుమారిని మింగైపోతుంది. హే అప్పు, ఏం లేదు అప్పు, కూల్. ఉత్తునే జస్ట్ కామెడీగా. లోకి అటువైపే ఉన్నాడట. నేను ఫోన్ చేసి మీ ఇంటికి వెళ్ళమని చెప్తాను. ఎందుకు రోజీ గారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దండి, మీరు వెళ్ళి రావడానికే చాలా టైం పడుతుంది. లోకి ఎలాగో అక్కడే ఉన్నాడు కదా, చెప్తే వెళ్ళి తీసుకొస్తాడు. మీ అబ్బాయికి లోకి వస్తాడని ఫోన్ చేసి చెప్పండి. అలాగే రోజీ గారు. నీకేమైనా మతిపోయిందా? అబ్బాయి ఇంటికి ఎవరిని పంపొద్దన్నాడు కదా, నువ్వేంటి ఇలా చేసావు? సారీ అండి, ఏదో ఫ్లోలో చెప్పేశాను. వాళ్ళకి మాటిచ్చేశాం కదా. వాడికి ఒకసారి ఫోన్ చేయండి, ఏదోలా మేనేజ్ చేసుకుంటాడు. చెయ్యండి. నీకు వేరే స్టోరీ చెప్పనా? మంచి కథ, చాలా బాగుంటుంది.
ఒక్క నిమిషం ఉండు, డాడీ ఫోన్ చేస్తున్నారు. హలో డాడీ. అక్షర్, మీ అమ్మ ఒక విషయంలో నోరు జారింది. కొంపదీసి మా గురించి చెప్పేసిందా? లేదురా, ఇక్కడ అభిషేకానికి ఏకముఖి రుద్రాక్ష కావాలంట. అది మన ఇంట్లో ఉందని మీ అమ్మ చెప్పింది. రోజీ గారు లోకిని అక్కడికి పంపుతానంటున్నారు. డాడీ అసలు నేను ఊళ్ళో లేనని చెప్పమన్నా కదా, కానీ ఇలా ఎందుకు చేశారు? నేను కాదురా, అంతా మీ అమ్మే చేసింది. ఇప్పుడు ఆ అబ్బాయి వస్తున్నాడు. సరే సర్లే, నేనే ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటాను. నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. లోకి వెళ్ళిన పని ఏమైంది? సాహు పరమేష్ని బంధించిన మాట నిజమే. అపర్ణను తీసుకొస్తే తప్ప పరమేష్ని వదలనంటున్నాడంట. ఓకే, ఇప్పుడు సాహు మనకు కరెక్ట్గా దొరికాడు.